చీకటి గదిలో రోజంతా ఉంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది అతడు 15 ఏళ్లుగా ఒంటరిగా గదిలో బందీగా పడి ఉన్నాడు. బయట నుంచే కిటికీ తెరుచుకుంటుంది. ఓ ప్లాస్టిక్ కవర్లో ఇంత అన్నం పడేస్తారు. ప్లాస్టిక్ బాటిల్లో కొన్ని నీళ్లిస్తారు. కాలకృత్యాలకు కూడా అతన్ని బయటికి వదలరు. మలమూత్ర విసర్జన అంతా ఆ గదిలోనే. బహుశా ఎవరూ లేని అనాథ అయి ఉంటాడేమో అని అనుకుంటున్నారేమో. అతడికి తల్లిదండ్రులున్నారు, తోడబుట్టిన తమ్ముడు ఉన్నాడు. తన పేరిట కోట్ల విలువ చేసే భూములున్నా కుటుంబ సభ్యుల చేతిలోనే అతడి అవస్థలు పడుతున్నాడు. ఆ దురదృష్టవంతుడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామానికి చెందిన మల్లేష్. బుచ్చప్ప, సుశీల దంపతులకు ముగ్గురు సంతానంలో మల్లేష్ పెద్దోడు. అతడి తమ్ముడు, సోదరికి పెళ్లిళ్లయ్యాయి. మల్లేష్కు మతిస్థిమితం లేదంటూ అతడి భార్య 15 ఏళ్ల క్రితమే వదిలి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు మల్లేష్ను గ్రామ సమీపంలోని బావి దగ్గర ఉన్న ఓ గదిలో ఉంచారు. అప్పట్నుంచి తల్లి సుశీల అన్నం, నీళ్లు తీసుకెళ్లి అతడికిస్తోంది. 15 ఏళ్లలో ఎన్నడూ గది నుంచి మల్లేష్ బయటకు రాలేదు. జుట్టు, గడ్డం పెరిగిపోయి జడలు కట్టడంతో గ్రామస్తులే అతడికి క్షవరం చేయించారు. మల్లేష్ పేరున కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నా అతడి యోగక్షేమాలను పట్టించుకునేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, పౌర హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని మల్లేష్ను ఆ చెర నుంచి విముక్తి కల్పించాలని, అతన్ని ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో చేర్పించాలని కోరారు. 2 ఏళ్ల సంది నా కొడుకు చేస్తున్నాను. నేను కింద పడ్డా, నా చెయ్యి ఇరిగింది. అందుకే నా కొడుకుని చేయబెడుతున్నాం. ఇక అట్లే చేస్తున్నాం. 20-22 ఏండ్ల అట్లా చేయవచ్చు. ఒక దినం కాదు, 2 దినాలు కాదు. అన్ని హాస్పిటల్ చూపించిన మంత్రకాల కానీ దొరకపోయినా అది తక్కువ కాలేదు. ఇక ఈడ పిల్లలు ఊగులు పడుతుండ్రని ఆడ ఆయనే పోయిండు. ఆటోలో తీసుకొని ఆయనే పోయి ఆయనే ఉన్నాడు. నేను ఇంటికి రానన్నాడు, ఉన్నాడు. ఇక ఆ రూమ్ కూడా మా పెద్ద మనిషి ఉన్నాక కట్టినాము. ఇక అట్లనే ఉన్నాం. బావి కాడ ఉంటుంది, ఇట్లనే వానలు పడితే ఇట్లా పని చేస్తే అన్ని ఉంటామని కట్టుకున్నాం. ఇక ఆయన పోయి అందులోనే ఉన్నాడు. మేము తీసుకుపోతాం, చాయ్ తీసుకుపోతా, డబ్బా రొట్టె తీసుకుపోతా, అన్నం తీసుకుపోతా. జర మంచిగా ఉన్నప్పుడేమో పొద్దున ఇక్కడికి కట్టి మూసిపెట్టి వస్తుంది. ఇప్పుడు లేస్తలేడు. ఇక దేవుని దయ అని పెట్టి వస్తున్నా, తింటున్నాడు, ఉంటున్నాడు. మల్లేష వాళ్ళ తండ్రి పేరు బుచ్చప్ప, వన్నాడ బుచ్చప్ప అంటారు. ఇక మరి వాళ్ళకి అట్లా అయింది వసతి. ఇక అట్లా పెళ్లిలో ఏం కుదిరిందో మరి మొదలై చేతవాడి చేసారని కూడా అంటుండే. ఆయన చేతవాడి చేసి లేకుంటే మంచిగా ఉండే, మొదలు నాగలు కొట్టిండు, యోసం చేసిండు, అవన్నీ చేసిండు. కానీ లాస్ట్కి వచ్చినాక ఆ యోసం అయింది. అయినది ఆ పరిస్థితి చిక్కే ఎర్రగడ్డ లేచి వస్తామన్నా కానీ వాళ్ళ తల్లి ఒప్పుకోలే. ఉండని నా పిల్లలు నేనే నడుపుకుంటా ఎందుకు అని ఉంచింది. అన్న మా తల్లి కొంచవుతారు, ఇంకెవరు కొంచవరు. కొంచెం తమ్ముడు ఇచ్చేస్తారు కానీ తర్వాత అక్కడ పెడతాడు, బయటికి మళ్తాడు, లోపలికి పోతాడు, గుంజుకుంటాడు. మనిషి కూడా గుంజుకుంటాడు. అంత పిచ్చున్నా కానీ ఆయేషం చేస్తాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, పొలం ఉన్నది, ఇంకా 3-4 ఎకరాల పొలం ఉన్నది, లేదని ఏం లేదు. చాలకనో వెళ్ళి అమ్ముకున్నారు, ఉన్నది ఇంకా. ఇవి బులెటిన్.